భారత్ పాకిస్తాన్ యుద్ధ సన్నాహాలు మొదలుపెట్టాయి. ఈ రెండు దేశాలు తమ నౌకాదళ విన్యాసాల్ని నిర్వహించాయి. అరేబియా సముద్రంపై మిసైల్ పరీక్షల్ని విజయవంతంగా పూర్తి చేశాయి. యుద్ధ వాహక నౌకల సామర్థ్యాన్ని పరీక్షించుకున్నాయి. ఈ పరిస్థితుల మధ్య అస్సాం ముఖ్యమంత్రి ఫైర్ బ్రాండ్ హిమంతా బిశ్వశర్మ తన అధికారిక ఎక్స్ అకౌంట్లో ఆసక్తికర పోస్ట్ చేశారు. బలూచిస్తాన్ గురించి వివరించారు. బలూచ్ ఆవిర్భావం, స్వాతంత్రోద్యమాన్ని ప్రస్తావించారు. దాని పుట్టు పూర్వోత్తరాలని ఇందులో పొందుపరిచారు. 1947, 1948లో చోటు చేసుకున్న అల్లకల్లోల పరిస్థితుల నుంచి బలూచిస్తాన్ స్వాతంత్రోద్యమం ఉద్భవించింది అని హిమంతా బిశ్వశర్మ గుర్తు చేశారు. బ్రిటిష్ వలస పాలన ముగిసిన తర్వాత తన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి కలాట్ డైనాసిటీ ప్రయత్నించిందని పేర్కొన్నారు. స్వయం ప్రతిపత్తి కోసం ప్రారంభంలో చర్చలు సాగినప్పటికీ 1948లో పాకిస్తాన్ ఈ రీజియన్ని బలవంతంగా స్వాధీనం చేసుకుంది అని హిమంతా వివరించారు. ఇది బలూచ్ ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలకి నాంది పలికింది అని, పాకిస్తాన్ పట్ల తీవ్ర వ్యతిరేక భావాన్ని వారిలో నాటింది అని చెప్పారు. దశాబ్దాల కాలంగా రాజకీయ హక్కుల్ని హరించడం, ఆర్థికంగా, సాంస్కృతికంగా ఈ ప్రాంతం అణచివేతకి గురైందని హిమంతా పేర్కొన్నారు. పాకిస్తాన్ అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలు అక్కడ తిరుగుబాట్లకి ఆద్యం పోశాయని పేర్కొన్నారు. ప్రత్యేకించి 1958, 1962, 1973, 2000 సంవత్సరం ప్రారంభంలో బలూచిస్తాన్ సహజ వనరులు సమృద్ధిగా ఉన్న ఓ ప్రావిన్స్ గా కొనసాగినప్పటికీ అక్కడి ప్రజలు మాత్రం చాలా కాలంగా అభివృద్ధికి దూరమయ్యారని, వ్యవస్థీకృత దోపిడీకి గురయ్యారని హిమంతా చెప్పారు. 2006లో బలూచ్ గిరిజన నాయకుడు నవాబ్ అక్బర్ బుక్టీ హత్య ఒక బాధాకరమైన అధ్యాయమని ఆయన వ్యాఖ్యానించారు. అక్బర్ బుక్టీ ఉదంతం మరోసారి బలూచిస్తాన్లో తిరుగుబాటుని రగిలించిందని, స్వయం నిర్ణయాధికారం, న్యాయం కోసం డిమాండ్స్ ని లేవనెత్తేలా చేసిందని హిమంతా చెప్పారు. బలూచిస్తాన్ ఉద్యమం స్థానిక ప్రజల గౌరవం, స్వపరిపాలన, తమ ప్రాంతంపై తమ హక్కులు ఉండాలనే బలమైన ఆంక్షకి చిహ్నంగా నిలుస్తుంది అని, స్వేచ్ఛ కోసం అవిచ్ఛిన్న స్ఫూర్తితో పోరాడుతున్నారని హిమంతా పేర్కొన్నారు.